ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీ అందరి కొరకు ప్రతి ఉదయకాలం నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ఇంకా ప్రత్యేకంగా నా కొరకు మీ ప్రార్థనలు కొనసాగించాలని మీ ప్రార్థనా సహాయాన్ని కూడా కోరుకుంటున్నాను. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరిని బట్టి వందనాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు విని వాక్య మేలు పొందండి. ఇతరులకు కూడా వాక్యాన్ని షేర్ చేయండి. వారికి కూడా దేవునిలో బలపడలాగానే ఇతరులకు కూడా వాక్యాన్ని షేర్ చేయండి. మరి మీకు వింటున్న వాక్యాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. మీ మనసుకు తోచినట్టుగా మీకు మీకు ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి ఎంకరేజ్మెంట్ కొరకు కామెంట్ కూడా పెట్టండి దయచేసి. అది నాకు ఎంతగానో మరి దాన్ని బట్టి నేను ఎంకరేజ్ అవ్వడానికి మరి ఇంకెక్కువగా బలంగా ముందుకు సాగడానికి సహాయపడుద్ది. కాబట్టి ఆ విధంగా మీ కోఆపరేషన్ నాకు కావాలని మీ అందరి సహాయాన్ని నేను కోరుతున్నాను. దయచేసి అందరు నా కొరకు ప్రార్థన చేయండి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞన్నిటిని గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరచెదను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగము మరి దేవుడు సొలొమోనుతో చెప్తున్నటువంటి మాట. సొలొమోనుకు యెహోవాకు ప్రత్యక్షమై ఈ మాటలు చెప్తున్నాడు అన్నమాట. దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ సంతతి వారిలో ఒకడు నిత్యము నా సింహాసనం మీద ఉంటాడని చెప్పని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం విషయంలో సొలొమోను ప్రభు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. మరి ఈ మందిరాన్ని నువ్వు కట్టిస్తున్నావు కదా, నువ్వు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటూ నేను నియమించిన ఆజ్ఞంటే నువ్వు గైకొంటే నీ తండ్రితో చేసిన వాగ్దానాన్ని నీ పక్షంగా కూడా నేను స్థిరపరుస్తాను అని చెప్పి ఇక్కడ సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పట్ల కార్యం చేయాలి అంటే ఆయన మన దగ్గర నుండి ఏమీ ఆశించడు, కానీ ప్రభు యొక్క చిత్త ప్రకారం మనం జీవించాలని, ఆయన ఆజ్ఞలను గైకొనాలని, ఆయన ఇష్టానుసారంగా మనం ఆయనకు అనుగుణంగా మనం జీవించాలని మాత్రమే ప్రభు మన దగ్గర నుంచి కోరుతూ ఉంటాడు. ఆ విధంగా ప్రభు చిత్తానుసారం జీవించినప్పుడు మన పట్ల అధికమైన మేలు చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా సంసిద్ధుడిగా ఉంటాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. ఇది దావీదు చెబుతున్నటువంటి మాటలు. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సత్యం అనుసరిస్తే నీ ఇశ్రాయేలు రాజ సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండక మానడు అని చెప్పని దేవుడు మరి దావీదుకి ప్రమాణం చేసే సంగతి ఇక్కడ దావీదు ఒప్పుకుంటున్నాడు. ఆ మాట స్థిరము అని చెప్పి ఆ మాటను స్థిరపరుస్తాడు దేవుడు అని చెప్పని ఇక్కడ చెప్పుకుంటున్నాడు. కాబట్టి దావీదుకి దేవుడు ప్రమాణం చేశాడు. ఈ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా రెండవ సమూయేలు గ్రంథంలో కూడా 7వ అధ్యాయం మరి 13వ వచనంలో మనం చూస్తే, అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరిచెదను. ఇక్కడ కూడా తన ప్రభు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాడనే మాటని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 132వ కీర్తన 11వ వచనం కూడా చదువుకుంటే, మరి నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నీ నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. యెహోవా మాట తప్పనివాడు. చూడండి పిల్లారా, ఇవన్నీ మనం గమనించినప్పుడు దావీదుతో ప్రభు చేసినటువంటి తీరు వాగ్దానం అది. నిత్యము నీ సింహాసనం మీద దావీదు యొక్క ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద నీ సంతతి వాడు ఒకడు ఉండక మారడని చెప్పి దావీదుకు తీర్మానం చేసి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. దేవుడు దావీదు విషయం నెరవేర్చాడు, మాట తప్పకుండా స్థిరపరిచాడు.
ఆ విధంగానే నీ పక్షంగా కూడా నేను స్థిరపరుస్తానని చెప్పి సొలొమోనుతో హెచ్చరిస్తున్న దేవుడు ఉదయకాలం నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితాల్లో కూడా మనం ప్రభు చిత్తానుసారంగా జీవిస్తే నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు యొక్క వాగ్దానాలను స్థిరపరిచి వాటిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడైనాడు. కాబట్టి అటు దేవుని వైపు చూస్తూ మన వాగ్దానాలను పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించి ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఉదయకాల వాక్యం విన్న మా పిల్లలందరినీ దర్శించండి, దీవించండి. సొలొమోనుకు వాగ్దానం చేసిన రీతిగా మా బిడ్డలందరి విషయంలో కూడా, మా విషయంలో కూడా నీ వాగ్దానాలను స్థిరపరచండి నాయన. నెరవేర్చండి ప్రభు. వాటి స్వతంత్రించుకునే సిద్ధపాటు మాకు దయచేసి మా పట్ల కూడా మేలు చేసి మహిమ తెచ్చుకోనండి. ఉదయకాలం నాయన బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో కావలసిన సమృద్ధి అయిన ఆశీర్వాదం మేలుతో వారిని తృప్తిపరచండి ప్రభు. వారి అవసరాలను మీ కృపా మహిమలో తీర్చండి. నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద వారిని కాచి భద్రపరచండి ప్రభు. మంచి ఫ్యూచర్ వాడికి దయచేయండి ఆయన. వివాహం దినం జరుపుకున్న బిడ్డలను దీవించండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం ఆశీర్వాద దీవెన దయచేయండి. ఈ దిన దీవెనతో నింపి నడిపించిన ఆయన. ఈ దినం నీ బిడ్డలు వెళుతున్న మార్గాల్లో నీ కృప తోడుగుంచండి. చేస్తున్న పనిపాట్లో నీకు సఫలత దయచేయమని, ప్రతి వారి అవసరాలు మీ నామలో తీర్చమని యేసునామలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.